హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ వివరాలు చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. నేనైతే వాట్సాప్ ఛానల్లో మీకైతే డైలీ 5 నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఛానల్ అనేది అటువంటి వారికి చాలా యూస్ అవుతుందన్నమాట. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్వి, అటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ అయితే మినిమంలో 5 నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడానికి లింక్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారు. సో నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ వాట్సాప్ అనేది ఉంటుంది. ఆ లింక్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో ఒక వారం కిందటే రిలీజ్ చేయడం జరిగింది. ఇన్సైడ్ సేల్స్ స్పెషలిస్ట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుంది. 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా రిమోట్ అనమాట. సో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఈ ఉద్యోగానికి మీరు మీ ప్రొఫైల్ రెజ్యూమ్ ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే చవి సింగ్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట మనకి. సో టాలెంట్ యాక్విజిషన్లో పిహెచ్డి, పీజీటీహెచ్ఆర్ఎం, అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ పూర్వ విద్యార్థి అనమాట. హెచ్ఆర్ మేనేజర్గా చేస్తున్నారు ఇక్కడ. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలండి మనం. అటువంటి అప్డేట్ రెజ్యూమ్ తయారు చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రెజ్యూమ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ యొక్క రెజ్యూమ్ లింక్ పైన క్లిక్ చేసి రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది కూడా మీరు చెక్ చేసి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ సేల్స్ ఇన్సైడ్ సేల్స్ స్పెషలిస్టు, అంతర్జాతీయ అనుభవం. సో స్థాయి 1 నుంచి 4 సంవత్సరాలు, అంటే 4 సంవత్సరాలు అనమాట. సమయం రాత్రి షిఫ్ట్ ఉంటుంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు కూడా మీరు వర్క్ చేయాలి. సో ఉదయం 3 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. ఇది 2 షిఫ్ట్లు అనమాట. నివేదించవలసిన అధికారి మేనేజర్ సేల్స్ అనమాట. విభాగం అమ్మకాలు, దేశీయ ప్రదేశం మీ ఇంటి దగ్గరుండే చేసుకోవచ్చు. ఉద్యోగ రకం పూర్తి కాలం అనమాట, ఫుల్ టైం వర్క్. సో పరిశ్రమ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. టాలెంట్ గమ్ గురించి అయితే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చెక్ చేయొచ్చు. కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే నేనైతే పాత్ర గురించి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇది మా B2C సేల్స్ విభాగంలో ఒక వ్యక్తిగత సహకారి పాత్ర అనమాట. సేల్స్ అసోసియేట్గా మీరు కొత్త కస్టమర్లను సంపాదించడము, కస్టమర్ సంబంధాలను నిర్మించడం మరియు పెంపొందించడం, ఇంకా అమ్మకాలు పనితీరుపై ఖచ్చితమైన నివేదికలను నిర్వహించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారనమాట. ఈ పాత్రకు యాజమాన్య స్ఫూర్తి, సంప్రదింపుల ద్వారా అమ్మకాలు చేసే నైపుణ్యాలు మరియు వృద్ధి ఆధారిత దృక్పథం అవసరం అనమాట. అలాగే ఆదాయాన్ని అందించడం మరియు కస్టమర్లకు శాశ్వత విలువను సృష్టించడంపై గట్టి దృష్టి ఉండాలన్నమాట. ప్రధాన బాధ్యతలు చూసుకుంటే కొత్త కస్టమర్లను సంపాదించడం అనమాట. బహుళ మార్కెటింగ్ ఛానల్ నుండి అర్హత కలిగిన లీడ్లను నమోదు చేసుకున్న అభ్యాసకులుగా మార్చండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో తల్లిదండ్రులకు తగిన కార్యక్రమాలను సిఫార్సు చేయడానికి వారితో సంప్రదింపులు, కౌన్సిలింగ్ సమావేశాలు నిర్వహించడం అనేది రావాలి. అమ్మకాల ప్రక్రియను బలోపేతం చేయడానికి ప్రస్తుత కస్టమర్ల ద్వారా సిఫార్సులను పొందండి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంటు, అలాగే తల్లిదండ్రులు మరియు అభ్యాసకులతో బలమైన నమ్మకం ఆధారిత సంబంధాలు ఏర్పరచుకొని వాటిని కొనసాగించే విధంగా ఉండాలి. అలాగే దీర్ఘకాలిక నిలుపుదల కోసం అవంతరాలు లేని ఆన్బోర్డింగ్ అనుభవాన్ని మరియు నిరంతర నిమగ్నతను నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ను సేకరించి అందించే సేవలను మెరుగుపరచడానికి అంతర్గత బృందాలతో ఆచరణాత్మక అంతర్దృష్టులను పంచుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. సిఆర్ఎం అండ్ నివేదికలు. సిఆర్ఎం సిస్టంలో కస్టమర్ ఇంటరాక్షన్లు, సేల్స్ పైప్ లైన్ మరియు కన్వర్షన్ మెట్రికలు నిర్వహించడం మరియు అప్డేట్ చేయడం రావాలన్నమాట. అలాగే లక్ష్యాలకు అనుగుణంగా అమ్మకాలు పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించి నివేదించాలి. కంపెనీ ప్రక్రియలు, విధానాలు మరియు నియమ పాలన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం
ప్రధాన బాధ్యతలు మీవి. ముందస్తు అవసరాలు 1 నుంచి 4 సంవత్సరాలు నిరూపితమైన అమ్మకాల అనుభవం ఉండాలి సేల్స్లో. సో వారాంతరంలో పనిచేయడానికి సౌకర్యంగా ఉండాలి. వారంలో ఒక రోజు సెలవు ఇవ్వబడుతుంది అనమాట, క్లియర్గా మెన్షన్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగి స్వయం ప్రేరణతో వేగవంతమైన రిమోట్ వాతావరణంలో స్వతంత్రంగా పనిచేయగలగాలి. బలమైన సంప్రదింపులు, అమ్మకాలు, సంభాషణ మరియు ఒప్పించే నైపుణ్యాలు అనేవి ఉండాలి. ఆదాయం లక్ష్యాలు సాధించడంలో లేదా అధిగమించడంలో స్థిరమైన రికార్డు అనేది ఉండాలి. పనిచేసే సాధనాలు అండ్ సెటప్ అనమాట. అంతరాయం లేని వీడియో కాల్స్ మరియు ఆన్లైన్ సెషన్లు నిర్మించడానికి స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. పూర్తి స్థాయిలో పనిచేసే కెమెరా మరియు మైక్రోఫోన్తో కూడిన ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అనేది ఉండాలి. రిమోట్ సెషన్లో సమయంలో అంతరాయం లేకుండా పనిచేయడానికి నమ్మకమైన పవర్ బ్యాకప్ అనేది ఉండాలి. అలాగే ఉంటే మంచిదన్నమాట. ఎడ్టెక్, ఈ లెర్నింగ్ అండ్ లేదా వినియోగదారుల సేవల రంగంలో అమ్మకాల అనుభవం అనేది ఉంటే చాలా మంచిది. B2C అమ్మకాల్లో మునుపటి అనుభవం ఉంటే చేరాలి. మాతో ఎందుకు చేరాలి? వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఎడ్టెక్ బ్రాండ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచే సేల్స్ బృందంలో కలిసి పనిచేయండి. అలాగే కన్సల్టెంటివ్ B2C సేల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ మరియు రెవెన్యూ ఓనర్షిప్లో ప్రాక్టికల్ అనుభవాన్ని పొందే విధంగా ఉండాలి. మీ కెరీర్ వృద్ధిని వేగవంతం చేయడానికి సీనియర్ సేల్స్ లీడర్ల నుండి మార్గదర్శకత్వం మరియు శిక్షణ పొందండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆశయానికి మరియు ఫలితాలకు ప్రతిఫలం ఇచ్చే పరిమితి లేని పనితీరు ఆధారిత పోషకాలను ఆస్వాదించే విధంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు తమ అభిరుచులను కనుగొనడంలో సహాయం చేస్తూ స్వయం ప్రతిపత్తి, అభ్యాసం మరియు ప్రభావానికి విలువనిచ్చే సంస్కృతిలో భాగం అవ్వండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.